హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్. ఇకపోతే ఎలిమినేట్ అయ్యాక బస్ విత్ అర్జున్ తో భాగంగా కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేసిందనమాట. ఎవరి గురించి ఏం చెప్పిందో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా వచ్చేసి అర్జున్ ఈ విధంగా అంటాడు, హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తాం అనేసరికి సోనియా వచ్చేసి కాసేపు బాగా ఆలోచించి ఇలా ఒక్కొక్కరి గురించి ఈ విధంగా చెప్తుంది. ఆగండి అంతకన్నా ముందుగా నేను ఇన్నిసార్లు అడుగుతున్నా కదా, ఒక్కసారైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించట్లేదా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే? సో వెంటనే చేసేసుకోండి. ఇకపోతే సోనియా వచ్చేసి ముందుగా నిఖిల్ ఫోటో చూస్తుంది. నిఖిల్ ఫోటో చూడంగానే వెరీ జెన్యూన్ అండ్ హానెస్ట్ పర్సన్ అంటూ చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసి మణికంఠ ఫోటో ఉంటుంది, వెరీ డంబ్ అని చెప్తుంది అనమాట. ఇక ఆ తర్వాత పృథ్వీ ఉంటే స్ట్రాంగెస్ట్ అండ్ హల్క్ అని చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసి విష్ణుప్రియ ఫోటో చూడంగానే కన్నింగ్ అనిపిస్తుంది అని చెప్తుందా. ఆ తర్వాత ప్రేరణ ఫోటో చూసేసి స్వీట్ బట్ నాట్ ఆల్ ద టైమ్ అని చెప్తుంది. ఆ తర్వాత మన యష్మి ఫోటో చూసేసి ఎమోషనల్ డ్రామా అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనికా ఫోటో చూసేసి సింపుల్ పర్సన్ అని చెప్తుంది. ఆ తర్వాత సీత ఫోటో చూపించేసరికి ఈమె గురించి ఏం చెప్పాలి, చాలా కన్నింగ్ గా ఈమె ఒక్కటే ఆడుతుంది, గేమ్ గెలవాలని ఆడేది సీత ఒక్కటే అంటూ చెప్తుంది అనమాట. అండ్ నబిల్ గురించి వచ్చేసరికి నబిల్ చాలా కన్నింగ్ అండ్ గేమ్స్ విషయంలో చాలా అంటే చాలా బ్రెయిన్ వాడతాడు, చాలా స్ట్రాంగెస్టే, కాకపోతే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు అంటూ నబిల్ గురించి చెప్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఆదిత్య ఓం గురించి చెప్పమంటే ఆయన అసలు హౌస్ లో ఎలా ఉంటున్నారు, సైలెంట్ గా ఉంటారు, ఎవరితో మాట్లాడు, ఏదో మోనార్క్ అన్నట్లు బిహేవ్ చేస్తాడు, అసలు నాకు అర్థమే కాదు అన్నట్లుగా చెప్తుందన్నమాట. మరి మీ టాప్ 5 లిస్ట్ లో ఎవరున్నారు అని అడిగిన ప్రశ్నకు గాను నాకు వచ్చేసి పక్కాగా నిఖిల్ పృథ్వీ టాప్ 2 లో ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి యష్మి ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేసి సీత ఉంటది, లాస్ట్ లో విష్ణు ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నట్లుగా ఈ విధంగా తన టాప్ 5 అనాలిసిస్ అయితే చెప్తుందన్నమాట మన సోనియా. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో మీ టాప్ 5 ని కామెంట్ అయితే చేసేయండి.